తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అతిపెద్ద నేరమన్నారు నూజివీడు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త భర్మ ఫణిబాబు. చేసినటువంటి తప్పులు అరాచక పాలన నుండి కూడా ప్రజలు దృష్టి మరచలేకపోయేందుకే సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కూడా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న తపనతో అహర్నిశలు పాటుపడుతున్న తమ నేతలపై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదన్నారు. స్వామివారి సన్నిధిలో జరిగిన కల్తీ లడ్డు వ్యవహారంలో వైసీపీ నేతలకు పశ్చాత్తాపం కూడా లేదన్నారు. దీనికి బాధ్యులైన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదని, తప్పు చేసిన వారికి తప్పకుండా శిక్ష పడుతుందన్నారు ఫణిబాబు. సిబిఐ సిట్లో కూడా ఏ రకంగా తప్పు జరిగింది, ఆ లడ్డూలో కల్తీ ఎంత జరిగింది, దాంట్లో సింథటిక్ గీ అనేది ఎంతవరకు వచ్చింది, ఎకనామిక్గా దాంట్లో ఉన్న ల్యాబ్లు, నేషనల్ ల్యాబ్ కూడా దీంట్లో కొవ్వు ఇతరత్ర కెమికల్స్ సంబంధించిన కొన్ని పదార్థాలు కలిసి పాలు లేని గీగా తయారైంది. ఇది దానివల్ల ఇది గీలో అనేక రకాలుగా కల్తీ ఉంది. ఈ కల్తీలో 3 ల్యాబ్లు కూడా కల్తీ రకంగా ఇచ్చింది. కొన్ని ల్యాబులు పసుపులు అవశేషాలు దానికి సంబంధించిన గీ ఆ టెస్ట్ కొన్ని ల్యాబ్లో మా దగ్గర లేవు. కొన్ని ల్యాబుల్లో అయితే కెమికల్ కలిసినట్టు చూపించినాయి అని నేషనల్ ల్యాబే ఇచ్చింది, ఎన్డీబీబీ ఇచ్చింది. దాన్ని పట్టుకొని సిట్ కూడా కల్తీ జరగలేదని, ఏ ప్రభుత్వం కల్తీ జరగలేదని సిబిఎస్ సర్టిఫికెట్ ఇవ్వాల. దాంట్లో కొన్ని విషయాలు షార్ట్ షీట్లో పెట్టి ఈ రకంగా కలుస్తుంది, ఈ రకంగా మా దగ్గర రిపోర్ట్స్ వచ్చినాయి అని చెప్పి షార్ట్ షీట్ కొన్ని